10th లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఒక పదార్థం ద్రవ స్థితి నుండి వాయు స్థితికి మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 సాంద్రీకరణం, ఆప్షన్ 4 స్ఫటికీకరణం. ఆన్సర్ బాష్పీభవనం. సెకండ్ క్వశ్చన్, ఒక పదార్థం వాయు స్థితి నుండి ద్రవ స్థితికి మారడం డాష్ అంటారు? ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 సాంద్రీకరణం, ఆప్షన్ 4 స్ఫటికీకరణం. ఆన్సర్ సాంద్రీకరణం. థర్డ్ క్వశ్చన్, పాలు పెరుగుగా మారినప్పుడు పాలలో జరిగే మార్పులు. ఆప్షన్ 1 రంగులో మార్పు, ఆప్షన్ 2 రుచిలో మార్పు, ఆప్షన్ 3 స్థితిలో మార్పు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. ఫోర్త్ క్వశ్చన్, ఒక పదార్థము ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 ద్రవీభవనం, ఆప్షన్ 3 సాంద్రీకరణం, ఆప్షన్ 4 స్ఫటికీకరణం. ఆన్సర్ స్ఫటికీకరణం. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక ప్రదేశం ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం ఏమవుతుంది? ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 పెరిగి తగ్గును, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ తగ్గుతుంది. సిక్స్త్ క్వశ్చన్, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా. ఆప్షన్ 1 లాక్టోబాసిల్లస్, ఆప్షన్ 2 శిలీంధ్రాలు, ఆప్షన్ 3 ప్రోటియోబ్యాక్టీరియా, ఆప్షన్ 4 సైనోబ్యాక్టీరియా. ఆన్సర్ లాక్టోబాసిల్లస్. సెవెంత్ క్వశ్చన్, మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో జరిగే చర్యలు. ఆప్షన్ 1 యాంత్రిక రసాయన చర్యలు, ఆప్షన్ 2 యాంత్రిక భౌతిక చర్యలు, ఆప్షన్ 3 భౌతిక రసాయన చర్యలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఆన్సర్ యాంత్రిక రసాయన చర్యలు. ఎయిత్ క్వశ్చన్, ఋతువులో మార్పులను తెలియజేసే సూచిక కానిది. ఆప్షన్ 1 గాలి చల్లదనంలో వేడిలో మార్పు, ఆప్షన్ 2 లభించే పండ్లలో పూలలో మార్పు, ఆప్షన్ 3 ధరించే దుస్తులలో మార్పు, ఆప్షన్ 4 దిశలో మార్పు. ఆన్సర్ దిశలో మార్పు. నైన్త్ క్వశ్చన్, డైరీ పరిశ్రమాల్లో ఉపయోగించే కోయాగ్యులేషన్ అర్థం. ఆప్షన్ 1 పెరుగును పాలగా మార్చడం, ఆప్షన్ 2 పాలను పెరుగుగా మార్చడం, ఆప్షన్ 3 పాలను వెన్నగా మార్చడం, ఆప్షన్ 4 పాలను నెయ్యిగా మార్చడం. ఆన్సర్ పాలను పెరుగుగా మార్చడం. 10th క్వశ్చన్, పాలను పెరుగుగా మార్చే మార్పు. ఆప్షన్ 1 తాత్కాలిక మార్పు, ఆప్షన్ 2 శాశ్వత మార్పు, ఆప్షన్ 3 పాక్షిక మార్పు, ఆప్షన్ 4 నిత్య మార్పు. ఆన్సర్ శాశ్వత మార్పు. 11th క్వశ్చన్, దీపావళికి కాల్చే టపాకాయలు డాష్కి ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 యాంత్రిక మార్పు, ఆప్షన్ 3 భౌతిక మార్పు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ రసాయన మార్పు. 12th క్వశ్చన్, పదార్థం ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 రసాయనిక మార్పు, ఆప్షన్ 2 యాంత్రిక మార్పు, ఆప్షన్ 3 భౌతిక మార్పు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ భౌతిక మార్పు. 13th క్వశ్చన్, ఇంధనాల్లో నిల్వ ఉన్న శక్తి డాష్ కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 భౌతిక శక్తి, ఆప్షన్ 2 యాంత్రిక శక్తి, ఆప్షన్ 3 రసాయన శక్తి, ఆప్షన్ 4 గతిశక్తి. ఆన్సర్ యాంత్రిక శక్తి.